1 మంత్ క్రితం జీవో 38 అనేది జనరల్ ట్రాన్స్ఫర్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. మరి 10 రోజులు మేడం లీవ్లో ఉన్నారు, తర్వాత 20 రోజులు ఖాళీగా ఉన్నారు, తర్వాత ఎక్స్టెన్షన్కి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి జీవో 38 మరి ఏది డేట్ ఎక్స్టెన్షన్ కోసం రాయడం జరిగింది. జీవో 28 అని ఇంకొకటి తీసుకొచ్చారు ఎక్స్టెన్షన్ కోసం. అంటే అన్ని డిపార్ట్మెంట్లలో 31 తారీఖు మే వరకు జనరల్ ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయినాయి. జనరల్ ట్రాన్స్ఫర్స్లో అన్ని అసోసియేషన్లకు ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లాంగ్ స్టాండింగ్ చూడాలా, లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్ చేయాలి, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అనేవి అలౌ చేయాలి, 3 సంవత్సరాల తర్వాత ఉన్న రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను అలౌ చేయాలి, తర్వాత స్పౌసులను అలౌ చేయాలి, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆఫీస్ బేరాలను ఎనేబుల్ చేయాలి, వీళ్ళందరినీ తీసుకొచ్చే 40% లిస్టు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక ట్రాన్స్పరెంట్గా వాళ్ళు నెట్లో రిలీజ్ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మరి ట్రాన్స్ఫర్లు అనేటివి చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నారు, ఎవరికి ఓపెన్ కాదు ఆ నెట్. ఏదైతే మేము ఆఫ్లైన్ అసలు కావాలని చెప్పేసి అడిగినాం, ఆన్లైన్ వద్దని అన్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి ఎన్నోసార్లు మొత్తుకున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇంటర్వ్యూని కావాలి. ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ఇక్కడ సాల్వ్ చేయకపోవడం వల్ల, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒంటెద్దు పొక్కడల వల్ల మరి మినిస్టర్ గారు చెప్తే కూడా వినట్లేదు ఆమె. మరి కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి, లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం. మీరు ఇప్పటికైనా మేము ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నది, మీరు వేకెన్సీలన్నీ ట్రాన్స్పరెంట్గా ఓపెన్ చేయండి, అందరికి ఆప్షన్స్ అలో చేయండి. ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేదంటే మరి గవర్నమెంట్ ఇంతకుముందు మరి దొంగ ట్రాన్స్ఫర్లు చేసుకున్నది, 20 లక్షలు 30 లక్షలు కలెక్ట్ చేసి దొంగ ట్రాన్స్ఫర్లు చేసుకుంటా ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్లన్నీ బయట పెడతాము, మీరు మళ్ళీ అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ట్రాన్స్పరెంట్గా చేయండి. జీవో 38 ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఒక లైన్ కూడా మిస్ చేయకుండా, వైలేట్ చేయకుండా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మెలో భాగంగా మీరు ఏ సేవలను నిలిపేస్తున్నారు ఇప్పుడు ఈరోజు? మామూలుగా బీద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓపీ సేవలు మాత్రమే బంద్ చేస్తున్నాము. ఎలక్టివ్స్ కానీ ఎమర్జెన్సీస్ అన్నీ నడుస్తున్నాయి. సో ప్రధాన ఉద్దేశము మా బాధ చెప్పుకోవడానికి. ఎందుకంటే మేము 40 రోజుల నుంచి అసలు ఎక్కని అంటారు కదా, ఎక్కని గడపలేదు. ఇన్ని బుక్కులు పట్టుకొని యాజ్ ఎ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ జీవో కావాలి, ఏ మెమో కావాలంటే అది ఇచ్చినండి. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చినా, ఎన్ని బుక్కులు ఇచ్చినా గుర్తింపు ఉందా లేదా? గుర్తింపు ఉంది. ఆల్ ఆఫీస్ వరకు ఇవ్వాలన్నా మరి అన్ని డిపార్ట్మెంట్లో చేసి మేమేం పాపం చేసినాం అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు లేదా? గుర్తింపు లేకపోతే మేము ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం? ఆంధ్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించదనే మా బాధ. అందుకని ఆ జీవోని యథాతథంగా అమలు చేయాలని మాత్రమే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తాం. జీవో 30లో ఏముంది అసలు? 38లో చాలా క్లియర్ కట్గా 40% బదిలీలు చేయాలని ఉంది. అబో 4 వాళ్ళను మ్యాండేటరీ అని ఉంది. అబో 4 వాళ్ళు మ్యాండేటరీలో సపోజ్ 20 మందికి ఒక 6 మంది ఉన్నారు అనుకుందాం. 14 మందిని తీసుకున్న తర్వాత స్పౌజు, మెడికల్, మిగతా ప్రయారిటీ చూడాలి. వీళ్ళు అట్లా కాకుండా 14 మందిని స్పౌజులను తీసుకొచ్చి పెడితే నా 3 సంవత్సరాల 11 నెలల 29 రోజుల్లో కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. మరి జీవో చదవరా? ఎందుకు ఇంతమంది కమిటీలు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అది తుంగలో తొక్కిండ్రు. ఆల్ ఆఫీస్ బేరర్స్కి అవన్నీ 2 మెమోలు ఉన్నాయి, ఆ మెమోలను తుంగలో తొక్కిండ్రు. అసలు వాళ్ళు ఏంటంటే బదిలీలు చేసినామని ఇట్లా అనిపించి మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ బాధ. సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాను. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? 38 జీవోను యథావిధంగా 38 ట్రాన్స్ఫర్ జీవోను యథావిధంగా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. దాన్ని ఇప్పటికే తూట్లు పొడిచినారు, మీరు ఈ తూట్లు పొడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్ఫర్ పారదర్శకంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక్కటే తప్ప వేరే ఏం లేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చారు, హెల్త్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్ ఇచ్చారు. అందరికీ 3 years వాళ్ళకి ఇవ్వండి, స్పౌజ్ వాళ్ళకి ఇవ్వండి, 40 years మోర్ దాన్ 4 years వాళ్ళకి ఇవ్వండి, ఆఫీస్ బేరర్లకు ఇవ్వండి అని స్వయంగా దామోదర్ రాజనేశ్వర సార్ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు చెప్తే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకు స్పందించలేరు? దీని వెనుక కుట్ర ఏముంది, దీని వెనుక ఊడుపుడడం ఏముంది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఎందుకు ఇంటలే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ? దీనికి అదే అంటున్నాం మేము, ఇది బ్రిటిష్ పాలన కాదు. ఈ తెలంగాణ మేము తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణకి దీనికి మా రూల్స్ ఉన్నాయి. బ్రిటిష్ పాలన ప్రకారం చేయనికే లేదు. బ్యూరోక్రసీలు కొంతమంది ఇప్పటికైనా మారాలి, ఆలోచించాలి. అంతేగాని బ్యూరోక్రసీ అందరు కలిసి ఏమో మేము బ్రహ్మ పదార్థం, మేము
వేరే వాళ్ళు జనాలు మాకు అతిథులు అని చెప్పేసి ఆ ఆహాన్ని అనేది మార్చుకోవాలని చెప్పేసి మేము గంటపదంగా చెప్తున్నాం. మనిషికి విజ్ఞత ఉండాలి, మనిషికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, మనిషికి ఆలోచన విధానం ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇది మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ డాక్టర్గా ట్రీట్ చేయండి మీరు, తర్వాత ముచ్చటేద్దాం. మా లేడీ గైనక్ డాక్టర్ పోయి మేడం మాకు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక డాక్టర్ మా పోతే ఇబ్బంది ఉంది, మాకు డిప్యుటేషన్ ఇవ్వండి అంటే ఆమె అవహేళనగా మాట్లాడని చెప్పి మా వైద్యుల సంఘం దగ్గరికి వస్తే చాలా బాధపడ్డాం. ఎవరు చెప్తామండి, ఇలాంటి చాలా ఉన్న విషయాలు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, నేను చెప్తున్నాం, చాలామంది బ్యూరోక్రసీ వాళ్ళు ఉన్నారు కదా, కృష్ణ ఎందుకు ఉండాలండి? 2 years దాటి 3rd yearలో ఉంది కదా, కృష్ణ లాంగ్ స్టాండింగే కదా. ఫస్ట్ కృష్ణ మేడం తప్పియండి, వేరే వాళ్ళని పెట్టండి, పెట్టిన తర్వాత ప్రభుత్వం అసోసియేషన్ పిలవండి, మేము చర్చలు చేస్తాం. అప్పటికి ట్రాన్స్ఫర్ బ్యాన్ చేయండి, బ్యాన్ చేసి ముందుకు పోదాం, నిక్షేప వేసాం పోదాం, అవునా కాదా? కాబట్టి ఇది ముందు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత దామోదర రాజనరసింహ తక్షణమే ఈ విషయంలో పరిగణన తీసుకొని ప్రభుత్వ వైద్యులకు అందరికీ న్యాయం చేయాలని మీడియా కోరుకుంటున్నాం. గుర్తింపు పొందిన సంఘం లీడర్లను కూడా దీని నుంచి న్యాయం చేయాలని కూడా మీరు కోరుతున్నారు కదా. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఒకటే ఒక సంఘం, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్లో ఒకటే గుర్తింపు పొందిన సంఘం ఒకటే ఉంది, ఏ సంఘం లేదు. ఈ సంఘానికి లాస్ట్ టైం కూడా మినహాయింపు జీవోల ప్రకారం ఇచ్చిండ్రు, ఆ జీవోలు మళ్ళీ 38లో పొందుపరిచిండ్రు. ఆ జీవోల ప్రకారం హామీల ప్రకారం మేము అడిగినాము, మేము అతీతంగా ఏం అడగలేదు, యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కానీ మా ప్రేమ్ ప్రాబ్లం ఏంటంటే 3 years ఫుల్ఫిల్ అయిన వాళ్ళ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ తీసుకోవట్లేదు, స్పౌజులు 0 స్పౌజ్ తీసుకోవట్లేదు, వికలాంగ తీసుకోవట్లేదు, మెంటల్ రిటార్డ్ లోన్ తీసుకోవట్లేదు, విడో లోన్ తీసుకోవట్లేదు, రిటైర్ అయిన ఎంప్లాయీల ప్రయారిటీ కూడా తీసుకుంటలేరు. ఇది న్యాయమా? అసలు జనరల్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి? ఇంకొకటి చెప్తున్నాం, ఈ జనరల్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా పర్టికులర్ మెడికల్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసలు ట్రాన్స్ఫర్లే కావు. వాళ్ళు 3 years పెట్టడం ద్వారా వాళ్ళు ఏ ఒక్కరు కూడా మల్టీ జోన్లో ఉన్న ట్రాన్స్ఫర్కి గురి కావట్లేదు. అన్నప్పుడు ఎవరి కోసమని మీరు ట్రాన్స్ఫర్ చేసేది? పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు వాళ్ళు ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ కాదు. దీంట్లో 3 సంవత్సరాలు పెట్టడంతో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టినందుకు అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎవరి కోసం ఈ డిపార్ట్మెంటు? ఆల్రెడీ మిగతా డిపార్ట్మెంట్లో అన్ని ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, మళ్ళీ ఇదొక్క మెడికల్ హెల్త్లో ఎక్స్టెండ్ ఎందుకు చేయాలి? 6వ తారీఖు వరకు ఎందుకు పెట్టాలి? కాబట్టి ఇవన్నీ తప్పిదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి. ఇంకోటి ఆన్లైన్ లాస్ట్ టైం ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్లు చాలా చక్కగా జరిగినాయి, చాలా చక్కగా ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అసోసియేషన్ సహకరించినాం, నీట్గా చేసిండ్రు. ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అని చెప్పి దొడ్డిదారున పోస్టులను అమ్ముకోవడానికి, పోస్టులను దొడ్డిదారుగా ఫిల్అప్ చేసుకోవడానికి, పోస్టులను అక్రమంగా నింపడానికి తర్వాత ఈ కుట్రలో భాగం అని చెప్పేసి మీడియా ముఖంగా తెలుసుకుంటారు. అయితే ప్రభుత్వ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవో 38 ప్రకారమే ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు. ఎవరైతే స్పైస్ కానీ అట్లాగే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిబంధనలకు లోబడి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నారు. అట్లా కాని పక్షంలో అయితే మేము సమ్మెను కూడా మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఈ రోజుకైతే కేవలం ఓపీ సేవలో పనిచేస్తాం. ఒకవేళ మా సమస్యలు కనుక ప్రభుత్వం పరిష్కరించకుంటే దీన్ని ఉద్యమం కూడా మరింత ఉద్యమం చేసి డాక్టర్ల హక్కులను కూడా అన్నింటినీ సాధించుకున్న వారు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్.